అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో కొంత జీతాలు మోడరేట్గా అనిపించినా లాంగ్ టర్మ్లో ఆ బెనిఫిట్స్ కానీ ఆ సెక్యూరిటీ కానీ అన్మ్యాచ్డ్. ప్రైవేట్ రంగంలో ఇవాళ కూడా మనకి కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు అవకాశాలు పెద్ద పెద్ద జీతాలు వచ్చి పడినా కూడా ఇవాళకి కూడా పిల్లకో పిల్లవాడికో గవర్నమెంట్ జాబ్ ఉందంటే తల్లిదండ్రులకి చాలా రిలీఫ్. సో ఇవాళ మనం ఈ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి, వాటిలో ఇప్పుడు పెరిగిపోయిన పోటీలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలని మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం శ్రీధర్ సిసి వ్యవస్థాపకులు సుధీర్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆల్రెడీ సుపరిచితులు, సుమన్ టీవీలో చాలా గైడెన్స్ ఇస్తూ వచ్చారు. సుధీర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. స్వామి మాల్లో ఉన్నారు. మీకు స్వామి చరణం. స్వామి శరణం. యా. సో ఇదొక యజ్ఞం, విద్యార్థుల్ని నిత్యం తయారు చేయడం ఒక యజ్ఞం. కరెక్ట్. సో టెల్లర్స్ అండి, అసలు ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి మనకి? ఇయర్లీ ఆన్ అండ్ యావరేజ్ మా కోచింగ్ సెంటర్ నుంచి చదువుకున్న వాళ్ళు 4,000 మందికి యావరేజ్గా ఉద్యోగాలు వస్తున్నాయండి. బాబోయ్, 4,000 మందికి. ఎస్, గవర్నమెంట్ జాబ్స్. కరెక్ట్. అంటే అదే పబ్లిక్ సెక్టర్ జాబ్స్. అవునండి, పబ్లిక్ సెక్టర్. మీ మొబైల్ ఓపెన్ చేసి sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ హెడర్లోనే ఫస్ట్ కాలమే అవర్ రిజల్ట్స్ అని ఉంటుందండి. మీరు లాగిన్ అవ్వక్కర్లేదు, ఏం అవ్వక్కర్లేదు. యూ డోంట్ నీడ్ ఎనీ క్రెడెన్షియల్స్. www.sridharcc.com యూ కెన్ చెక్. యా, షూర్. sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేసి హెడర్లో రిజల్ట్స్ అని ఉంటుంది, అది కొట్టండి. ఇయర్ వైజ్గా మీకు కనపడతాయి. 2025లో 895 సంథింగ్ ఉంటుంది స్వప్న గారు. లుక్ ఎట్ ఫ్రమ్ 2024. 2025కి రీజన్ నేను చెప్తాను. లిస్ట్ ముందు ఏపీ పోలీసు కానిస్టేబుల్ అని ఉంది. అవునండి. నెక్స్ట్ 2025 దగ్గర ఒక మైనస్ బటన్ ఉంది కదండి. అవును, అది ఒకసారి క్లిక్ చేస్తే అది మినిమైజ్ అవుతుంది. తర్వాత మీరు ఇయర్స్ మొత్తం చూడొచ్చు. ఇదిగోండి, 25, 24, 23 ఇట్లా ఇవన్నీ ఇయర్స్ ఉన్నాయి. బ్లూ కలర్లో ఉన్నదేమో నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్. ఇది నేను రీజన్ చెప్తాను మీకు. ఆఫ్ రికార్డ్ చెప్పమంటే చెప్తాను. 2025లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ అనేవి 27 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వెళ్తాయండి. నోటిఫికేషన్ ఇవాళే వచ్చింది డిసెంబర్లో. ఫేజెస్ అన్నీ అయిపోయేటప్పుడు 26లో రిజల్ట్ వస్తుంది. సో 25లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క రిజల్ట్ ఇది. ఇప్పుడు ఇది క్లిక్ చేశారనుకోండి, IBPS క్లర్క్ ఎగ్జామ్ డేట్ 732 లిస్ట్ క్లిక్ చేస్తే అందరి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎక్సలెంట్. అంటే మీరు దాదాపు యూ హ్యావ్ మాస్టర్డ్ దిస్ కంప్లీట్లీ. అంటే 20 ఏళ్ల నుంచి మీరు చాలా మంచి ఒక సంకల్పంతో ఇందులోకి వచ్చారు. బికాజ్ నేను విన్నది మీరు చాలా స్టేబుల్ జాబ్లో ఉన్నప్పుడు అది కాదు, ఇదే మీ కాలింగ్ అని వచ్చేసారు ఇందులోకి, టీచింగ్లోకి, మెంటరింగ్ అండ్ టీచింగ్. ఇది ఇన్స్టిట్యూషన్ ఏజ్ అయితేనే 35 years అండి. అవును, 1995. ఐ జాయిన్ దిస్ ఆర్గనైజేషన్ 20 years బ్యాక్. సో అయితే మరి ఓకే, సో ఇప్పుడు మీ మెథడాలజీ అర్థమైంది. ఎంతకాలం పాటు వాళ్ళకు జాబ్ వచ్చే వరకు అనేది ఒక కొండ గుర్తు, వాళ్ళు ఎంతకాలం మీతో ట్రావెల్ అవుతారని. బట్ యాక్చువల్లీ మీ కోర్స్ మాడ్యూల్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది? కోర్సు ఒక సింగిల్ కోర్స్ కంప్లీట్ చేయడానికి 4.5 months టైం పడుతుందండి. కాంబో కోర్సెస్ ఉంటాయి. అంటే బ్యాంకింగ్ నేర్చుకున్నట్లయితే కనుక ఇన్సూరెన్స్ ఎగ్జామ్కి మళ్ళీ సపరేట్ కోచింగ్ అక్కర్లా. మార్కెట్లో ఎలా ఉంటుంది అని అంటే SBI క్లర్క్కి ఒక్కొక్కసారి కోచింగ్ తీసుకుంటారు, మళ్ళీ SBI POకి ఇంకొకసారి కోచింగ్ తీసుకుంటారు, IBPS క్లర్క్ ఒకసారి కోచింగ్, POకి ఒకసారి కోచింగ్. అసలు ఇన్ని కోచింగ్లు అక్కర్లేదు. కోచింగ్ ఒక్కసారి తీసుకొని సబ్జెక్ట్ని మాస్టర్ చేసి ఆ తర్వాత టెస్ట్ సిరీస్లు రాయాలి. అది నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు రాయాలి. సో బ్యాంకింగ్ కోచింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఈజీగా రాసేయచ్చు. ఇన్సూరెన్స్లో 15 నోటిఫికేషన్లు ఉంటాయి సంవత్సరానికి. నెక్స్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కోచింగ్ తీసుకున్నామని అనుకోండి, ఈ SSC సిలబస్లో నుంచి ఇంగ్లీష్ తీసేస్తే రైల్వే కోచింగ్, రైల్వేకి సపరేట్ కోచింగ్ అక్కర్లేదు, SSCకి సపరేట్ కోచింగ్ అక్కర్లేదు, సేమ్ కోచింగ్. సబ్జెక్ట్ మాస్టర్ చేసి తర్వాత మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి. అది సో ఇట్లా కాంబో కోర్స్ అని అనుకోండి 8 months టైం పడుతుందండి. అది బట్ వన్స్ కోచింగ్కి జాయిన్ అయిన తర్వాత నో హిడెన్ ఛార్జెస్. అది దానికి ఇంత దీనికి ఇంత అని ఎక్స్ట్రా ఏమీ తీసుకోము. ఒకసారి ఫీజు కడితే జాబ్ వచ్చేంత వరకు మా దగ్గర ఉండేటటువంటి ఆల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. మా స్లోగన్ కూడా శ్రీధర్ సిసి యొక్క స్లోగన్గా ఏంటి అని అంటే, విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. అబ్బా, చాలా బాగుంది. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఫుల్ క్లారిటీతో చెప్పారు. యా. అది అంటే వాళ్ళకి జాబ్ వచ్చే వరకు ఇంకా ఆల్రెడీ బేస్ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకోవడమే మీతో కలిసి జర్నీ అవుతూ. అవునండి. అండ్ మీ ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటారండి? శ్రీధర్ సిసి ఆల్ బ్రాంచెస్ పుట్ టుగెదర్
డెఫినెట్గా 150 మెంబర్స్ ఉంటారండి. బాబోయ్! నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు బికాజ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఓన్లీ 2 to 3 బ్రాంచెస్. బట్ ఆల్ టుగెదర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే డెఫినెట్గా ఓన్లీ ఫ్యాకల్టీ వరకు 150 టచ్ అవుతుంది నెంబర్. చాలా చాలా అంటే హ్యూజ్ సక్సెస్ రోడ్ ఇది. అంటే మీకు ఎందుకంటే మీరు ఎంతమంది మీ నుంచి బెనిఫిట్ పొందకపోతే మీరు ఇంత నిలదొక్కుకోవడమే కాకుండా ఇవాళ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అంటే మాకు కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ బట్ చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా వెళ్ళినప్పుడు అక్కడ మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ జాబులు చేసేవాళ్ళు ఇవి సడన్గా వచ్చి కాళ్ళకి నమస్కారాలు పెట్టడము అంటే మన తెలుగు కల్చర్లో లేదండి. బట్ బయట కల్చర్లో గురువుకి వెళ్ళగానే కాళ్ళకి నమస్కారం పెట్టేస్తారు. అవునవును. సో ఇవి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. సో వీ ఫీల్ డెఫినెట్లీ హ్యాపీ. అంటే సంవత్సరానికి సుమారుగా 4,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఎలా అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 మేజర్ గ్రామ పంచాయతీస్. 4,000 ఓట్లు ఉంటే అది మేజర్ గ్రామ పంచాయతీ అని అంటాం. ఇంటికి 4 చొప్పున అంటే 1000 ఇళ్ళు ఉంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీ. సో 4 గ్రామ పంచాయతీలు అంటే 4,000 ఇళ్ళు, 4,000 ఉద్యోగాలు. సో ఎవ్రీ ఇయర్ శ్రీధర్ సిసి తరపు నుంచి 4,000 మందికి అని అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 మేజర్ గ్రామ పంచాయతీస్ లాగా ఫీల్ అవుతాము. మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో ఎనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఎనీ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీకి, ఎనీ బ్రాంచ్, ఎనీ ప్లేస్ అక్రాస్ దీస్ 3 స్టేట్స్ మీరు వెళ్ళి ఎవరైనా శ్రీధర్ సిసి పిల్లలు ఉన్నారా అని అంటే కనీసం ఒక్క చెయ్యన్న లభిస్తుంది. కొన్ని డీసీసీబీలు ఉన్నాయండి, ఎంటైర్ 100% మొత్తం బ్రాంచ్లో పనిచేసే వాళ్ళు మొత్తం శ్రీధర్ సిసి పిల్లలు. అలాంటివి కూడా ఉన్నాయి మా దగ్గర. చాలా ఇట్ లుక్స్ లైక్ అ వెరీ అంటే కరెక్ట్గా కన్విక్షన్తో మీరు వచ్చి ఇందులో పడ్డట్టు అనిపిస్తుంది. అంటే మీ రోడ్ మ్యాప్ చూసినా అండ్ మీరు ప్రొడ్యూస్ చేసిన సక్సెస్ చూసినా కూడా. ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు కదా, అంటే గ్రాడ్యుయేట్స్ అయిపోయారు, ఖాళీకి కూర్చోవడం వద్దు అని ఏదో ఉద్యోగంలో చేరిపోతారు. మధ్యలో ఇలా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నా అని కూడా చాలామంది అనగా విన్నాను. సో అలాంటి వాళ్ళకి మరి పార్ట్ టైం ఉంటాయా ఇవి, లేకపోతే ఫుల్ డే వాళ్ళు డెడికేట్ చేయాల్సి ఉంటుందా మీ కోర్సెస్కి? నేను మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ చెప్తానండి. ఇందులో కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్ జనరల్గా ఏమనుకుంటాము అని అంటే 60% వస్తే క్లియర్ అవుతుంది అని అనుకుంటాం. నో, ఒక పోస్ట్కి 20 మందిని ప్రిలిమ్స్ నుంచి పాస్ చేస్తారు. అంటే మనకి 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 2,000 మందిని మాత్రమే ఎగ్జామ్ ఎంతమంది అయినా రాయనివ్వండి, 1,00,000 మంది, 10 లక్షల మంది, 20 లక్షల మంది, ప్రిలిమ్స్ నుంచి బయటికి 20,000 మందిని మాత్రమే తీస్తారు. 1:20 రేషియో అంటాం. ఒక పోస్ట్కి 20 మందిని తీస్తారు. ఈ 1:20 రేషియోలో తీసే క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ మార్కు ఈ లాస్ట్ క్యాండిడేట్కి వచ్చే మార్క్ ఉంటుంది కదండి, అదే కట్ ఆఫ్ మార్క్. నెక్స్ట్ దీనిలో ప్రతి సెక్షన్కి మినిమం కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అవ్వాలి అని అంటే ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. 10th క్లాస్ పాస్ అవ్వాలి అని అంటే 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టుల్లోనూ పాస్ అవ్వాలి. అవును. 5 సబ్జెక్టులో 100% వచ్చేసింది. 6th సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ 100 10 మార్క్సే వచ్చాయి. ఓవరాల్గా 510 మంచి మార్కులే వచ్చినాయి 600కి. బట్ 6th సబ్జెక్ట్లో మీకు 10 మార్క్సే వచ్చినాయి, యు ఆర్ ఫెయిల్. అంతే కదా. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్, ప్రతి సెక్షన్కి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఎవరైతే సెక్షనల్ కట్ ఆఫ్లతో పాటుగా ఓవరాల్ కట్ ఆఫ్ని క్లియర్ చేస్తారో వాళ్ళే ప్రతి ఫేజ్ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్టులు ఉంటే ప్రతి సబ్జెక్ట్ మీద తనకి కమాండ్ రావాలి, వస్తేనే ఆ మినిమం కట్ ఆఫ్ అనేది దాటగలరు. సో ఇఫ్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ ద ఎంటైర్ డే, హోల్ డే మీరు డెడికేట్ చేశారని అనుకోండి, ఇవి కంప్లీట్ చేయడానికి మీకు ప్రాబబ్లీ 6 months పట్టుద్ది. మీరు ఫినాన్షియల్ డెఫినెట్గా ఎవరి సిచ్యుయేషన్స్ వాళ్ళని బట్టి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. మీరు డైలీ హాఫ్ ఎ డేనే స్పెండ్ చేశారని అనుకోండి, ఇది ఈ 4 సబ్జెక్ట్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికి మీకు 12 months పట్టుద్ది. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి ఏది ఇంపార్టెంట్. అంతా అసలు త్యాగం చేసి అంతా పక్కన పెట్టేసి నేను దీన్నే పట్టుకుంటాను, ఇంకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా చదువుకుంటారంటే వాళ్ళకి రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి కదా. అంతే కదండి, డెఫినెట్గా. ఎందుకంటే మీరు చెప్పే దాని ప్రకారం ఒకటి వర్కౌట్ కాకపోయినా వెంటనే పడే ఇతర నోటిఫికేషన్స్లో వాళ్ళు కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకుని చిన్న చిన్న మార్పులు చేసుకుని రెండో దానికి అపేర్ అయిపోవచ్చు, మూడో దానికి అయిపోవచ్చు. ఇవన్నీ అవుతున్న క్రమంలో మళ్ళీ ఫస్ట్ది మళ్ళీ పడచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏదైనా 8 నెలల్లో జాబ్ గ్యారంటీ.
సెల్ఫ్ పోస్ట్ మార్టమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ పోస్ట్ మార్టమ్ అంటే మనకి ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ వస్తూనే ఉంటాయి ఎవ్రీ డే. ఇన్ ఎ వే ఐ కెన్ సే మీ డే నా డే కూడా ఫెయిల్యూర్తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 గంటలు పడుకుందామని అనిపిస్తుంది ముందు రోజు యొక్క వర్క్ ప్రెషర్ వల్ల. కానీ ఇవాళ ఉన్నటువంటి కమిట్మెంట్స్ ప్రకారము 7కో 6:30కో 6 o'clock లెగవాలి. అబ్బా అనుకుంటానే లెగుస్తాం. దట్స్ ఎ ఫెయిల్యూర్. మనం అనుకున్నవన్నీ మనకి రావు. సో స్టూడెంట్కి కూడా డెఫినెట్గా ఫెయిల్యూర్స్ అనేవి కామన్గా ఉంటాయి. బట్ ప్రతి ఫెయిల్యూర్లో వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్. రైట్. మనం ఏం తప్పు చేసాం. మనుషులుగా ఎందుకు పుట్టాము అని అంటే తప్పులు చేయడానికి పుట్టాము. మనుషులుగా ఎందుకు పుట్టాము రెండోసారి అడిగితే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండటానికి కోసం పుట్టాము. రైట్. సో ఒకసారి చేసాం మిస్టేక్, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్ అండ్ ఇంప్రూవ్ దాట్. నెక్స్ట్ అదే మిస్టేక్ రెండోసారి ఎగ్జామ్లో వచ్చినప్పుడు చేయకూడదు. ఇలా మనల్ని మనం సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకుంటూ మన సబ్జెక్ట్ గ్యాప్స్ ఎక్కడైతే బ్రిడ్జ్ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకుంటూ మనం కనుక ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా 1 yearలో ఉద్యోగం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రొవైడెడ్ ఏ కేస్. రైట్. ఏది నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగమే కావాలి అని మడిగట్టు కూర్చోకూడదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఆ నోటిఫికేషన్. ఇది రాలేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరే పడుతుంది. మేమేమంటాము, పబ్లిక్ సెక్టర్ జాబ్స్కి మీ ఎలిజిబిలిటీకి ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో వాటిలో బెస్ట్ ఎంచుకోండి, అన్నిటినీ అప్లై చేయండి. అవును, బెస్ట్ కూడా కాదు స్వప్న గారు, అన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ ఉంది అని అంటే ముందు అప్లై చేయండి. ఉద్యోగాలు రానివ్వండి ఫస్ట్. ఉద్యోగం వచ్చిన తర్వాత జాయిన్ అవ్వటమా లేదా అనేది సెకండరీ, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఎస్బీఐలో క్లర్క్ వచ్చింది, లేకపోతే ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చింది ఉద్యోగము. మనం వెళ్ళి జాయిన్ అవ్వకపోతే వాళ్ళు మనల్ని ఏమైనా అరెస్ట్ చేసి లోపల వేస్తారా? లేదు కదా. అంతే కదా. జాయిన్ అవ్వటం అవ్వకపోవటం మన ఇష్టం. ఫస్ట్ మీరు జాబ్కి అప్లై చేయండి, ముందు తెచ్చుకోండి. చిన్న జాబో పెద్ద జాబో ఏదో ఒకటి, ముందు ఒక జాబ్ వచ్చింది అనుకోండి. సెకండ్ టైం జాబ్ వచ్చిన తర్వాత మనం రాయబోయే ఎగ్జామ్ ఉంటుంది చూడండి, అది విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో రాసేస్తాం. ఏ ఉద్యోగం లేకుండా ఎగ్జామ్ రాస్తుంటే చెయ్యి వణుకుతూ ఉంటుంది టెన్షన్ వల్ల. ఒక జాబ్ ఆల్రెడీ తెచ్చుకుంటే, నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, ఐఎమ్ ఏ ప్రూవ్డ్ క్యాండిడేట్, ఐ హ్యావ్ ఎ స్ట్రాటజీ విచ్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ, దాట్స్ ద రీజన్ ఐ గాట్ జాబ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ ఎగ్జామ్. ఈ పాజిటివిటీ తోటి రాస్తారు. చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం పక్కన పెట్టేసేసి అన్నిటికీ అప్లై చేయటం. ఉద్యోగం వచ్చిన తర్వాత 2, 3, 4, 5 ఉద్యోగాలు వస్తాయి. ఈ 5లో ఎలిమినేషన్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఉద్యోగం జాయిన్ అవ్వాలి. ఇది మా పాలసీ. ఆ ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, ఆ సెల్ఫ్ ఆనెస్టీ ఉండాలి, అండ్ వాటి అన్నిటితో పాటు ఒక డెడికేషన్తో పాటు గోల్ ఉండాలి. సో అప్పుడు మీ దగ్గరకు వచ్చిన మీరిచ్చిన గైడెన్స్ వాళ్ళకి పండి ఉపయోగపడి చక్కగా సెటిల్ అయిపోతారు. బై ద టైమ్ దే ఆర్ ఇన్ దేర్ 20s. ఇంకా ఒక గవర్నమెంట్ జాబ్లో ఉండడం అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఎదుగుదల కావచ్చు, దే కెన్ డూ సో మెనీ థింగ్స్, అంటే ఇన్ అ సెక్యూర్ ఎన్వైరన్మెంట్. సో ఫైనలీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళకి, లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఒక ట్రయల్ ఇద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి సుధీర్ గారు? గవర్నమెంట్ జాబ్స్ అనగానే జనరల్గా ఫస్ట్ కావాల్సింది పేషెన్స్. ప్రిలిమ్స్ అవ్వాలి, మెయిన్స్ అవ్వాలి, ఇంటర్వ్యూ అవ్వాలి, ప్రాసెస్ అంతా అవ్వటానికి 9 months నుంచి 11 months టైం పడుతుంది. ఓపిక ఉండాలి. ఈ పేషెన్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టర్లో హ్యాపీగా ఉండొచ్చండి. ప్రైవేట్ జాబ్స్లో బాగా ఎక్కువ శాలరీ వస్తుంది ప్రైవేట్ ఇండస్ట్రీలో అని అనుకుంటారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఐ కెన్ టెల్ యూ, బీటెక్ క్యాండిడేట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు ఆన్ అన్ యావరేజ్ శాలరీ తీసుకోండి 3 lakhs అని చెప్తారు. ఆఫర్ లెటర్లో 3 lakhs ఆన్ అన్ యావరేజ్ కనపడుతుంది. బట్ ఇన్ హ్యాండ్ వచ్చేది మీరు కావాలంటే ఎవరినైనా కనుక్కుంటే, ప్రేక్షకులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో కూడా మీరు చెక్ చేసుకుంటే ఇన్ హ్యాండ్ 16,000 17,000 వస్తాయి, అంతకుమించి రావు. మిగిలినన్ని కటింగ్లు ఉంటాయి, టీడీఎస్ అని లేకపోతే అలయన్సెస్, అన్ని కటింగ్లు అయిపోయి చిన్న నెంబర్ వస్తుంది. చూపించడానికి పెద్ద నెంబర్ చూపిస్తాం. గవర్నమెంట్ జాబ్ పబ్లిక్ సెక్టర్లో చూపించడానికి చిన్న నెంబర్ చూపిస్తారు, గ్రేడ్ పే చూపిస్తారు. మీకు ఐడియా ఉంటుంది. గ్రేడ్ పేకి ప్లస్ బేసిక్ పే యాడ్ చేయాలి, అలయన్సెస్ యాడ్ చేయాలి, ట్రావెల్ అలయన్సెస్, మెడికల్ అన్నీ యాడ్ చేసుకుంటూ పెద్ద నెంబర్ చూపిస్తారు. ప్రైవేట్లోనేమో పెద్దది చూపించి మైనస్లు చేసుకుంటూ చిన్నది వస్తుంది. గవర్నమెంట్ జాబ్లో చిన్న నెంబర్ చూపించి దాని అన్నిటికీ అలవెన్స్లు యాడ్ చేసి పెద్ద నెంబర్ వస్తుంది. క్లరికల్ పోస్ట్కి బిలీవ్ మీ ఆర్ నాట్, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి 45,000 నుంచి 50,000 శాలరీ వస్తుంది.
క్లోజ్ టు 50,000 అంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు క్లర్క్ జాబ్కి. సో అంతే కదా. వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు ఉండేటటువంటి బెనిఫిట్స్ కూడా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆపర్చునిటీస్ లేవు అని కాదు, ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ మన ప్రేక్షకులకి గ్రాడ్యుయేట్స్కి ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది తెలియడం లేదు. ప్లస్ తెలిసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ కళ్ళు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని వెళ్తారు. 10 వేకెన్సీలు ఉన్నాయా, లో ఫీల్ అయిపోతారు. 2,000 వేకెన్సీలు ఉన్నాయా, హ్యాపీగా ఫీల్ అవుతారు. యాజ్ అండ్ టీచర్గా నేనేం చెప్తాను అంటే, మీకు ఎన్ని కావాలి, ఒక్క పోస్ట్ ఉంటేనే కదా నోటిఫికేషన్ వచ్చేది. ఆ ఒక్కటే పోస్ట్ వచ్చింది, ఆ ఒక్కటి నాదే అని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి పాజిటివిటీ తోటి వెళ్ళాలి మనం. అదే 2 లక్షల మంది రాస్తారు, 10,000 ఉద్యోగాలు మనకేం వస్తుందని పెట్టకూడదు, నిరాశపడకూడదు. అది మనకు కావాల్సింది ఒక పోస్టు, ఆ ఒక్క పోస్టే ఉంది, అందులో గ్యారెంటీగా ఒక పోస్ట్ నాది అనే కాన్ఫిడెన్స్ తోటి ప్రిపేర్ అవ్వాలి. అదే కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్లు రాయాలి. రాసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే గవర్నమెంట్ జాబు రావటానికి ప్రాసెస్ వల్ల కొంచెం డిలే అవుతుంది, కానీ డెఫినెట్గా జాబ్ వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అంత కాన్ఫిడెన్స్ మీరు ఇస్తున్నారు. 20 ఏళ్ల ప్రయాణంలో వేల మందిని మీరు సెటిల్ చేశారు గవర్నమెంట్ జాబ్స్లో. అండ్ ఇంకా రాబోయే జనరేషన్ కూడా ఐ థింక్ తప్పకుండా ఈ కొత్త పాసిబిలిటీకి ఓపెన్ అయితే ఐ థింక్ అందరూ ప్రైవేట్ సెక్టర్ వైపు చూస్తున్నారు కాబట్టి ఇటువైపు ఆలోచించని వాళ్ళు ఈ కొత్త పాసిబిలిటీ చూడాలని చెప్పి మేము కూడా సూచిస్తున్నాము. తప్పకుండా సుధీర్ గారు, మీ ప్రెజెన్స్ అండ్ యువర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ రియలీ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ మైండ్స్ ఇవాళ. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్, అసలు నోటిఫికేషన్స్ అన్నీ దగ్గర పెట్టుకుని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్జామ్ తాలూకు విషయం ఏమిటి, అసలు ఏం కావాలి వాళ్ళకి, ఎలాంటి క్వాలిఫికేషన్ స్కిల్ సెట్స్ ఉండాలి మాట్లాడదాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.